వ్రతశాల ఇది నా యేసు నివసించశాల. మన రక్షకుడు ప్రాణనాథుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తూ ఉన్నాను ప్రియులారా. శుభదినాన సర్వశక్తి మంత్రి అయినటువంటి దేవాది దేవుడు ఆజ్ఞాపించిన మాట ప్రకారం ప్రతి ఉదయమున బెతెస్దా ఉదయకాల ప్రార్థన ఊటలు అనే కార్యక్రమం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. ఆయన కృపను నిండుగా అనుగ్రహిస్తూ ఉన్నాడు ప్రియులారా. ఈ శుభదినాన కూడా దేవుడు మనకిచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి వాక్కును చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 45వ వచనాన్ని చదువుకుందాం. మహాదేవుడు ముందు జరగబో సంగతి రాజునకు తెలియజేసి ఉన్నాడు. దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుడు ఈ శుభదినాన మనకు లెక్కలేనన్ని విషయాలు దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు ప్రియులారా. అలాగే ఈ శుభదినాన కూడా అనేకమైన సంగతులు దేవుడు ప్రార్థనలో తెలియజేస్తున్నాడు, వాక్యముతో మాట్లాడుతున్నాడు, కలలో దర్శనంలో దేవుడు మాట్లాడి తెలియజేస్తూ ఉన్నాడు. అలాగే ఇక్కడ మనం చదువుకున్నటువంటి భాగంలో భక్తుడైనటువంటి దానియేలునకు ఈ సంగతి బయలుపరచబడింది. ఏంటి అనంటే, నెబుకద్నెజరు రాజుకు వచ్చినటువంటి కలను ఆయన మర్చిపోయాడంట. మర్చిపోయినప్పుడు ఆయన జ్ఞానులందరినీ సంహరించాలన్నటువంటి తీర్మానం చేసినప్పుడు భక్తుడైన దానియేలు నాకు కొంత సమయం ఇస్తే నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి మీరు మర్చిపోయినటువంటి కలను, మీకు వచ్చినటువంటి కలను నేను క్లియర్గా తెలియజేస్తాను అని రాజు దగ్గర సెలవు తీసుకొని ఆయన దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు ప్రియులారా. అలాగే షడ్రక్ మెషక్ అబేద్నెగోలు వారు కూడా ఆయనతో పాటు ప్రార్థన చేసినట్లు వ్రాయబడి అక్కడ తెలియజేసినటువంటి మాట ఏంటంటే, రాజుకు జరగబో సంగతిని దేవుడు చూపించాడు ప్రియులారా. భక్తుడైన దానియేలు తెలియజేస్తూ ఉన్నాడు, రాజా మహాదేవుడు ముందు జరగబో సంగతి రాజునకు తెలియజేసి ఉన్నాడు అని చెప్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. దేవుడు జరగబో సంగతులను ముందే మనకు తెలియజేస్తూ ఉన్నాడు. మనం ఎరుగని వారమని, మనం బలహీనలమని, మనం ఒట్టివారమని మన మీద ప్రేమ చేత దేవుడు ముందే ఈ సంగతులన్నీ తెలియజేస్తున్నాడు. భక్తుడైనటువంటి దానియేలునకు ఈ మర్మమును దేవుడు తెలియజేసిన తర్వాత రాజు ఆశ్చర్యపోయాడు. రాజుకు వచ్చినటువంటి కళను, దాని తర్వాత వచ్చినటువంటి భావాన్ని అంతా కూడా భక్తుడైన దానియేలు తెలియజేసినట్లు అక్కడ వ్రాయబడింది. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. దేవుని సన్నిధానంలో చేరినటువంటి మనందరి జీవితాల్లో దేవుడు ఎన్నో తెలియని సంగతులను, మర్మములను మనకు తెలియజేయాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అందుకే ఈ చక్కని మాటతో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మహాదేవుడు జరగబో సంగతిని మీకు తెలియజేసి ఉన్నాడు అని చెప్తూ ఉన్నాడు. భక్తులను మనం జ్ఞాపకం చేసుకుంటే జరగబోయే సంగతులను గురించి భక్తుడైన ఏలియా మాట్లాడుతున్నాడు. 3.5 సంవత్సరాలకి వర్షం రాదని మాట్లాడుతూ ఉన్నాడు. అలాగే భక్తుడైనటువంటి యోసేపు 7 సంవత్సరాలు కరువు రాబోతుందని మాట్లాడుతూ ఉన్నాడు. అలాగే భక్తుడైనటువంటి ఎలీషా ప్రవక్త కూడా 7 సంవత్సరాలు కరువు రాబోతుంది కనుక మీరు బ్రతకగలిగిన చోటుకు వెళ్ళండి అని ఒక స్త్రీతో అక్కడ చెప్పినట్లు వ్రాయబడింది. ఇలాగున భక్తుడైనటువంటి సమూయేలు కూడా జరగబోయే సంగతులన్నీ కూడా తెలియజేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. మనకు జరగబోయే సంగతులను దేవుడు అనేకములు మనకు తెలియజేస్తూ ఉన్నాడు ప్రియులారా. అయితే దేవుడిచ్చిన మాట ప్రకారం భక్తుడైన దానియేలు ఊరకనే జరగబోయే సంగతిని గ్రహించలేదు ప్రియులారా. దేవుని సన్నిధిలో ప్రార్థించడం ద్వారా, కనిపెట్టుట ద్వారా జరగబోయే సంగతిని గ్రహించగలిగాడు ప్రియులారా. దేవుని సన్నిధిలో చేరిన మనమందరం కూడా దేవుడు జరగబోయే సంగతులను మనకు చెప్పాలని ఆయన ఆశపడుతున్నాడని శుభదినాన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభు అయిన యెహోవా ఏమీయూ చేయడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. దేవుడు తన సేవకులైనటువంటి ప్రవక్తలకు తెలియజేయకుండా ఏది కూడా చేయడంట ప్రియులారా. దేవునికి
మనం ఎంత కృతజ్ఞతలు చెల్లించినా తక్కువే ప్రియులారా. దేవుడు తెలియజేయకుండా ఏ సంగతి కూడా మనకు చేయడంట ప్రియులారా. దేవుడు ముందుగానే ప్రకటిస్తూ ఉన్నాడు. అలనాడు నోహు కాలంలో జలప్రలయం రాబోతుందని దేవుడు ముందుగానే ప్రకటించాడు. అలాగే సొదొమ గొమొర్రా పట్టణాన్ని సర్వనాశనం చేయబోతున్నాను ముందుగానే ప్రకటించాడు. తన ప్రవక్తల ద్వారా, తన ప్రియబిడ్డల ద్వారా దేవుడు తెలియజేశాడు. దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని బిడ్డలమైన మనం ఈ సంగతి జ్ఞాపకం చేసుకుంటే దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడు అన్న సంగతి ఈ మాట ద్వారా మనకు అర్థమవుతుంది ప్రియులారా. భక్తుడైనటువంటి అబ్రహాము కూడా సొదొమ గొమొర్రా పట్టణము నాశనం చేయవలసినటువంటి టైంలో దేవుడు నా కుమారుడైనటువంటి అబ్రహామునకు ఈ సంగతి దాచదనా అంటూ ఉన్నాడు. అనగా దేవుడు ఎవ్వరికి ఏ సంగతి చెప్పకుండా చేయడు ప్రియులారా. అన్ని సంగతులు ముందే బయలుపరుస్తూ ఉన్నాడు. ఈ శుభదినాన దేవుడు నీ జీవితంలో ఏమి జరగబోతుందో వాటన్నిటిని కూడా భక్తుడైన దానియేలుకు బయలుపరిచిన దేవుడు, భక్తులందరికీ తెలియజేసిన దేవుడు నీ కూడా దేవుడు తెలియజేయబోతూ ఉన్నాడు. ఏమి జరగబోతుందో, నీ జీవితంలో ఏమి ప్రారంభించాలో, ఏమి ముగించాలో, ఏమి నువ్వు శుభకార్యాలు చేయబోతున్నావో, ఎటువంటి ఆశీర్వాదంతో నువ్వు నింపబడబోతున్నావో, ఎలాంటి రక్షణ భాగ్యమును పొందుకొని, పరిశుద్ధాత్మను వరమును పొందుకొని దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాన్ని నువ్వు పొందబోతున్నావు. ఈ సంగతులన్నీ కూడా దేవునికి తెలియజేయబోతున్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. అలాగే పరిశుద్ధమైనటువంటి బెతెస్దా స్వస్థశాల ప్రారంభించబడక మునుపు సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు నాతో మాట్లాడి, బెతెస్దా స్వస్థశాలను నేను ప్రారంభించబోతున్నాను, నా ప్రజల కన్నీళ్లు తొడవబోతూ ఉన్నాను, స్వస్థపరచబోతూ ఉన్నాను, అనేకమైనటువంటి ఆశీర్వాదములు నా బిడ్డల మీద కుమ్మరించబోతూ ఉన్నానని దేవుడు ముందుగానే తెలియజేసి మాట్లాడి ప్రకటించాడు ప్రియులారా. ఈ శుభదినాన బెతెస్దా స్వస్థశాల ప్రారంభించబడింది, స్థాపించబడింది. అనేకులు రక్షణ, స్వస్థత, విడుదల పొంది దేవుని కొరకు బలమైన సాక్షులుగా నిలిచి ఉండే కృపనిచ్చాడు ప్రియులారా. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. శుభదినాన దేవుడు నీకు అనేకమైనటువంటి సంగతులు ఇప్పటికే నీకు తెలియజేశాడు. ఇంకా అనేకమైన సంగతులు, జరగబోయే సంగతులు నీకు తెలియజేయాలని ఈ శుభదినాన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ దినం కూడా దేవుడు అపవాది క్రియలన్నీ లయం చేయాలని, పరిశుద్ధాత్మ నడిపింపు నీకు ఇవ్వాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి దేవుని సన్నిధిలో చేరిన మనమందరం కూడా దేవుడు మనకి ఇవ్వబోతున్నటువంటి మహత్తరమైన కృప, మహత్తరమైనటువంటి దైవ జ్ఞానం, వాక్చాతుర్యమును దేవుడు మనకిచ్చి, దేవుడు నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ సంఘంలో దేవుడు చేయబోతున్నటువంటి కార్యములన్నీ నువ్వు గ్రహించదువుగాక. అట్టే జ్ఞానవాక్కుతో నువ్వు నింపబడదువుగాక, వాక్చాతుర్యంతో నింపబడదువుగాక, దేవుని యొక్క కృపతో నువ్వు నింపబడదువుగాక. అలాంటి కృపా భాగ్యం ఈ ఉదయకాల సమయంలో సర్వాధికారి సమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆయన కృపలో వర్ధిల్ల చేసి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి, మీకు స్తోత్రాలు. మీ నామాన్ని స్తుతిస్తూ ఉన్నాను, కనపరుస్తూ ఉన్నాను, కీర్తిస్తూ ఉన్నాను, హెచ్చిస్తూ ఉన్నాను. ఈ శుభదినాన మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాక్కులను బట్టి కీర్తిస్తూ ఉన్నాను. తండ్రి, జరగబోయే సంగతులను బయలుపరిచే, మర్మములను బయలుపరిచే దేవుడు మీరే తండ్రి, స్తోత్రాలు. శుభదినాన భక్తులకు మర్మములను బయలుపరిచినట్లుగా మాకు కూడా మీ మర్మములను తెలియజేస్తున్నందుకు, మా జీవితాల్లో జరగబోయే సంగతులను ముందుగానే మీరు మాకు తెలియజేస్తున్నందుకై మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను, కనపరుస్తూ ఉన్నాను, పూజిస్తూ ఉన్నాను, హెచ్చిస్తూ ఉన్నానయ్యా. మీకు స్తోత్రాలు. ఈ శుభదినాన మీ కరుణా కటాక్షం సమృద్ధిగా మీ కృపలో నుండి మా అందరికి అనుగ్రహించి మేలుతో తృప్తిపరిచినందుకే స్తుతిస్తూ, మీ సన్నిధిలో చేరి ఈ మాటలు విన్న బిడ్డలందరినీ కూడా దీవించి, ఈ మాటలు మీ బిడ్డలకు దీవెనకరంగా ఉంచుతూ మీరు మహిమ పొందమని, సంపూర్ణ ఆయుష్, ఆయురారోగ్యం బిడ్డలకు దయచేయమని, వారి కొరతలు తీర్చమని, వ్యాధి బాధలు కొట్టివేయమని, ఎగ్జామ్స్లో కృపనివ్వమని, జాబ్స్ క్లియర్ చేయమని, ప్రమోషన్ క్లియర్ చేయమని, శుభకార్యాలు కుటుంబాల్లో జరిగించమని, ఇక ఆలస్యం చేయకుండా కుమార్తెలకు మంచి భర్తలను, కుమారులకు మంచి భార్యలను అనుగ్రహించి ఘనకార్యములు కుటుంబంలో జరిగించి మేలుతో తృప్తిపరిచి మహిమ పొందమని ప్రార్థిస్తూ, ఈ దినం బర్త్డేలు, మ్యారేజ్ డేలు జరుపుకున్న బిడ్డలకును దీవెన, ఆశీర్వాదం, శుభం దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.